హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్త జిఎస్టి నియామకాలు నిజంగా ఇదొక చారిత్రక విజయం. ఇది సాధారణ ప్రజలకు ఒక పెద్ద సహాయం చేస్తుంది. ఎందుకు అంటే ఒక ఇన్సూరెన్స్ రంగంలో అనగా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వాటి యొక్క పాలసీ తీసుకునే ఉద్దేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన ఉపయోగం ఉంది. అది ఎలాగో నేను చెప్తాను. ఇంతకుముందు ఏదైతే మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే దాని యొక్క ప్రీమియం 10,000 రూపాయలు ఉంటే కనుక అదనంగా 18% జిఎస్టీ మనము ఇన్సూరెన్స్ ప్రీమియంకి కట్టాల్సి వస్తుండే. అంటే మనం పాలసీ తీసుకోవడానికి కూడా అదనంగా 18% జిఎస్టీ కట్టేవాళ్ళం. అదే పాలసీ ఇప్పుడు కనుక అంటే సెప్టెంబర్ 22 తర్వాత తీసుకుంటే కనుక ఎలాంటి జిఎస్టీ లేదు. అంటే నేను ఏదైతే చెప్తున్నా సరిగా వినండి. 10,000 రూపాయలు డైరెక్ట్గా ఆ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. అది కూడా ఇంతకుముందు మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక 5,000 ప్రీమియం ఉంటే కనుక దానికి అదనంగా 18% జిఎస్టీ కట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ 18% కూడా కట్టాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇది కొత్త పాలసీ తీసుకునే వాళ్ళకు మాత్రం కాదండి. పాత పాలసీ ఆల్రెడీ ఉండి ఎవరైతే వాళ్ళ పాలసీలు సెప్టెంబర్ 22 తర్వాత రెన్యువల్ అవుతున్నాయో ఆ పాలసీలకు కూడా వర్తిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.